హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? సో ఈరోజు మేము ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా? బోధ్గయాకి వెళ్తున్నాము. బయట వ్యూ వచ్చేసి అయితే చాలా బాగా ఉంది. ఎప్పుడు స్టార్ట్ అయ్యామంటే మేము అరౌండ్ 7 o'clock అయితే స్టార్ట్ అయ్యాము. నేను వేరే వీడియోస్ కూడా తీశాను, అంటే కాశీ వీడియో తీశాను అండ్ అయోధ్య వీడియో కూడా తీశాను. నేను డిస్క్రిప్షన్లో లింక్ కూడా పెడతాను, అది కూడా చూడండి. సో ఇప్పుడైతే మా బస్లో ఉన్న వాళ్ళందరినీ నేను వీడియో తీస్తున్నాను. చాలా ఎక్సైట్మెంట్గా అయితే నేను ఉన్నాను. బయట వ్యూ అయితే చాలా బాగా ఉంది, అది కూడా చూపెడతాను. సో అది అంతా చూసేసేయండి. ఇప్పుడైతే మేము బోధ్గయాకి అయితే ఎంటర్ అయిపోయాము. అంటే ఇప్పుడు మేము ఆటోలో ట్రావెల్ చేస్తున్నాము. ఇక్కడ ఆటో వాళ్ళు అన్నీ చూపెడుతున్నారు మాకు. సో మీరు కూడా మిస్ కాకుండా అంతా చూడండి. సో ఇప్పుడైతే ఈ టెంపుల్కి అయితే వెళ్తున్నాము. ఇది చాలా ఇంపార్టెంట్ అంట, ఇది చూడాలంట. ఈ టెంపుల్ పేరు ఏమిటంటే మహాబోధి టెంపుల్. సో ఇది మీకు నేను చూపెడదాం అనుకుంటున్నాను, బట్ ఫోన్స్ అయితే ఇక్కడ అలో లేవంట లోపటికి. సో ఇక్కడనే మేము లోకల్లో పెట్టేసేసుకొని వెళ్ళాలి. బట్ లోపల వచ్చేసి అయితే చాలా ప్రశాంతంగా చాలా బాగా ఉంది. లోపల వచ్చేసేసి మెడిటేషన్ చేసుకోతందుకు కూడా సపరేట్గా ఒక ప్లేస్ ఉంది. నేను మాంక్స్ని కూడా చూశాను అక్కడ. ఈ టెంపుల్ లోపలికి వెళ్తే మళ్ళీ రాబుది కాదు, ఎందుకంటే అంత చాలా బాగుంది. ఇప్పుడు వేరే టెంపుల్ చూద్దామండి. సో ఈ టెంపుల్ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకో టెంపుల్కి అయితే వచ్చేసాము. అంటే మేము ఇక్కడ దగ్గరలో ఉన్న బుద్ధుడి టెంపుల్స్ అన్నీ మేము చూసేస్తున్నాము. నాకైతే ప్రతి ఒక్క టెంపుల్లో ఉండిపోవాలనిపించేసింది. అలా నాకు కూడా మెడిటేషన్ చేయాలని కూడా అనిపించింది, కానీ టైం లేదు, ఏం చేస్తాము. ఈ టెంపుల్ కూడా చాలా బాగా ఉంది కదా. ఒకవేళ నచ్చితే లైక్ కూడా చేసేసుకోండి. అండ్ మీకు ఇది నేను క్లారిటీగా చూపెడతాను. ఇక్కడ వచ్చేసేసి చాలా బాగా ఉన్నాయి ఫ్లవర్స్ వచ్చేసేసి, చూడండి ఎంత చాలా బాగా ఉంది కదా. నాకైతే చాలా బాగా నచ్చింది ఈ ఫ్లవర్ అయితే. సో ఇప్పుడైతే లోపలికి వెళ్ళి అంతా చూసేద్దాము ఎలా ఉంటుందో. సో లాస్ట్ వరకు అయితే వీడియోనైతే చూసేసేయండి. ఇప్పుడైతే నేను మెట్లు అయితే ఎక్కేసేసాను. అండ్ బయట ఇలా లోపల నుంచి చూస్తే వ్యూ అయితే ఇలా ఉంది. మీకు చాలా బాగా నచ్చిందని నేను అనుకుంటున్నాను. సో ఇప్పుడైతే నేను మెట్లు అయితే ఎక్కేసేసాను. అండ్ లోపల ఎలా ఉందో అంతా చూసేద్దాము. ఈ టెంపుల్ వచ్చేసేసి చాలా ప్రశాంతంగా ఉంది. ఇదిగోండి ఎంత బాగా ఉందో కదా, చూస్తూనే ఉండిపోవాలనిపించేసింది నాకైతే. ఈ టెంపుల్తో పాటు ప్రతి ఒక్క టెంపుల్ చాలా ప్రశాంతంగా చాలా బాగా ఉంది. నాకైతే చాలా బాగా నచ్చేసింది బుద్ధుడి టెంపుల్స్ అన్నీ. సో ఇప్పుడైతే ఈ టెంపుల్ అంతా చూసేసాము కదా. ఇప్పుడు వచ్చేసేసి వేరే టెంపుల్కి అయితే వెళ్దాము, అది కూడా చాలా బాగా ఉంటుంది. ఇదిగోండి బుద్ధుడి టెంపుల్ అయితే వచ్చేసేసింది. లోపల వ్యూ అయితే చాలా బాగా ఉంటుంది. అదంతా మీకు నేను చూపెడతాను, బుద్ధుడిని కూడా మీకు నేను చూపెడతాను. సో మిస్ కాకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. సో ఇప్పుడైతే అంతా చూద్దాం రండి. మీరు ఈ టెంపుల్ అంతా చూసారని నేను అనుకుంటున్నాను. అండ్ నాకైతే ఇక్కడ వ్యూ అయితే చాలా బాగా నచ్చింది, మీకు కూడా నచ్చిందని నేను అనుకుంటున్నాను.
సో ఇదంతా చూసేసాము కాబట్టి వేరే దగ్గరికి అయితే వెళ్దాము. అక్కడ కూడా చాలా బాగా ఉంటుంది, మీరు చాలా బాగా ఎంజాయ్ కూడా చేస్తారు, అలానే చూస్తూ ఉండిపోతారు. నేను చెప్తున్నాను కదా, చూస్తూనే ఉండిపోతారు. సో అదైతే చూసేద్దాం రండి. ఇదిగోండి గోల్డెన్ బుద్ధ దగ్గరికి వచ్చేసాము. మీకు కూడా చాలా బాగా నచ్చిందని నేను అనుకుంటున్నాను. సో ఈ వ్యూ అంతా ఎంజాయ్ చేస్తూ ఉండండి. ఇంకెందుకు లేట్, అంతా చూసేద్దాం రండి ఈ వ్యూ అంతా. ఇప్పుడైతే మీరు గోల్డెన్ బుద్ధాని అంతా చూసేశారు కదా. సో లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.